మహాకుంభ్ ఒక హ్యూమన్ స్టాంపీడ్ జరిగింది. చాలా మాట్లాడుతున్నారు. ఏందనంటే అపోజిషన్స్ వాళ్ళు వచ్చి మిస్ మేనేజ్మెంట్ అయిందని చెప్తున్నారు. కొంతమంది ఏమో వల్చర్లు అందరూ అక్కడ కూర్చొని ఉన్నారు, ఎప్పుడు ఏమవుతుందో అని మాట్లాడుతున్నారు. ఒకడు ఉన్నాడు మన దగ్గర కూడా, ఆయన పేరు పీతోని వస్తుంది, ఆ పాపాత్ముడు. ఇన్ని రోజులు వండుకున్నాడు, ఇప్పుడు లేచి వచ్చిండు. అరే బీజేపీ ఏమని అంటారు, అరే బీజేపీ కదా మొన్న భరతమాత హారతిలో కూడా జరిగితే చిత్రగుప్తు దాన్ని తీవ్రంగా ఖండించింది రా హౌలగా, నీకు తెలియకపోతూ అని చెప్తున్నా. హౌలగా అని హౌలగాడికి ఇంకొకటి ఏం చెప్తున్నానంటే, నీ రేవంత్ రెడ్డి అంత సుఖమైనోడు అయితే మళ్ళీ ఆడ యాక్షన్ తీసుకోమను, పీగనికి కట్టలు కట్టని. నీకు అర్థమైందారా ఆడికి చెప్తున్నా. నీ అయ్యా కాదు ఇక్కడ మాట్లాడేది, ఇప్పుడు నీకు నేను డైరెక్ట్ చెప్తున్నా. నీ పేరు ఎందుకు తీసుకుంటలేదు తెలుసా, నువ్వు ఫాల్తుగాడివి, నీ మీద నేను పెద్దగా టైం స్పెండ్ చేయదలుచుకోలేదు. ఇప్పుడు ఇగో డేటా చెప్తున్నా ఇను, అసలు ఏం జరిగిందో ఇను, ఫాల్తు దమా కూడా. ఆడ ఎంతమంది పబ్లిక్ తెలుసా, ఇంత కియాస్క్ నడిచిన 7.5 కోట్ల మంది ప్రజలు తన ఆస్థ శ్రద్ధని నమ్మి ప్రయాగ్రాజ్లా మునిగి దర్శనం చేసుకొని ఇంటికి పోయారు. అంటే సనాతన ధర్మం పట్ల ఉన్న వాళ్ళకు శ్రద్ధ, ఆస్థ, భక్తి ఏందో ఒకసారి. అండ్ మోర్ ఓవర్ ఎప్పుడన్నా తీసి సోషల్ మీడియా చూడు, రేవంత్ మీడియా కాదు ఫాల్తుగా, తీసి చూస్తే నీకు తెలుస్తుంది. ఏంది తెలుసా, కొంతమంది యువకులు వచ్చిరట రెడ్ జెండాలు పట్టుకొని వచ్చి హడావిడి సృష్టించిరట. అసలు బేసికలీ మీరు ఒకసారి మెయిన్ పాయింట్ ఒకటి మర్చిపోతారు ఫ్రెండ్స్. ఏందనంటే మన సనాతన ధర్మంలో ఎక్కడ కూడా 12 గంటలకు, 1 గంటకు, 2 గంటలకు స్నానాలు ఎక్కడ లేవు. ఏ పురాణాలలో కూడా అట్లా రాసి లేవు. బ్రహ్మముహూర్తంలో దేవతలు చేస్తారు, దేవతల తర్వాత మన ఋషులు మునులు తపస్విలు చేస్తారు, ఆ తర్వాత సామాన్య జనులు చేస్తారు అని చెప్పి ఒక ఆచరణ. ఇది ఏంది ఆచరణ గిరీష్ అంటే, బ్రహ్మముహూర్తంలో ఉన్న ఆ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ కేవలం ఆ బ్రహ్మాది దేవతలకు ఉంటుంది. ఆ తర్వాత వచ్చే ఎనర్జీని క్యాప్చర్ చేసుకొని వాళ్ళ యోగ సిద్ధాంతంతో, ఒక డీప్ మెడిటేషన్తో అది ఒక ఋషులకు సాధ్యమవుతుంది. ఆ తర్వాత 6:30 లేకపోతే 5:30 తర్వాత ఇది సామాన్య జనులకు జనరల్గా స్నానాలు అవుతాయి అని చెప్తారు. ఇక్కడ ఆల్ ఆఫ్ ది సడన్ మిడ్ నైటే మీరు వెళ్ళిపోండి డుబ్కీ లాగాకే ఆజావ్ అని అన్నట్టు ఒక పెద్ద లొల్లి షురు అయింది. పెద్ద రోజు మౌన్వి అమావాస్య, అత్యంత పవిత్రమైన రోజు ఏదైతే అమృత్ స్నాన్ ఉన్నదో 6 రోజులల్లా ఇది అత్యంత పెద్దది, పవిత్రమైంది. ఇంకా మెయిన్ ఏంటంటే సంగం నోజ్, ఎక్కడైతే త్రివేణి సంగమం 3 నదులు వచ్చి కలుస్తాయో ఆ నోజ్ ఏదైతే ఉంటుందో అక్కడ చాలా పర్టికులర్గా అక్కడనే స్నానం చేయాలా, అక్కడనే స్నానం చేస్తే మాకు పుణ్యాలు వస్తాయి అని అన్న ఒక తప్పుడు ఆర్ టు దట్ మ్యాటర్ ఒక మూఢనమ్మకం జనాలు. అందరూ ఆడనే చేయాలి. సరే నీకు ఛాన్స్ దొరికితే నువ్వు చేసినావు, ఉండొచ్చు అక్కడ అమృత గడియలు ఉండొచ్చు, అది అమృత స్థానం ఉండొచ్చు, నేను కాదని అంటలేను, మన శ్రద్ధ మనది. బట్ అందరు అక్కడనే చేయాలని అంటే ఎట్లా? బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఇదే పాయింట్ సంగం నోజ్ దగ్గర అన్ని అఖాడాల నుంచి వచ్చిన సాధువులు, నాగ సాధువులు, బాబాజీలు, తపస్వీలు, యోగులు, సిద్ధాంతులు అందరు ఇక్కడనే స్నానం చేస్తారు. దీన్ని ఇంతకు ముందు 2019 కంటే ఏదైతే కుంభు జరిగిందో ఇప్పటికి కంపేర్ చేస్తే ఒక 2 హెక్టార్లు ఈ స్థలాన్ని కొంచెం ఎక్స్పాండ్ చేసిరు అక్కడ స్నానాలు చేసుకోనికే. ఎందుకు? ఒక 2 లక్షల మంది ఎక్కువ స్నానం కూడా చేసుకోవచ్చు అని. అయితే ఈ స్టాంపీడ్ ఏదైతే ఉందో, హ్యూమన్ స్టాంపీడ్ ఏదైతే ఉందో ఒక తుఫాన్ లెక్క వచ్చేసింది. సడన్ గా ఒక తుఫాన్ లెక్క వచ్చేసింది, సడన్ గా వచ్చేసింది, ఫియర్స్ గా వచ్చేసింది, అన్స్టాపబుల్ గా ఉండే. ఎట్లా ఉండే అని ఒక కొంతమంది యువకులు అంట ఎర్ర జెండాలు పట్టుకున్నారట. సడన్ గా అరౌండ్ 1 AM 2 AM కి బ్యారికేడ్లు దుంకి దందన పోలీసు వాళ్ళు చెప్పారు చలో స్నానానికి పోదాం, పోలీసు వాళ్ళు చెప్పారు స్నానానికి పోదాం అని చెప్పి లొల్లి పెట్టి ఉరికినరట. ఉరికేటప్పుడు ఆ ఘాట్ల దగ్గర కింద కొంతమంది వండుకున్నారట. లేచి చూసే లోపల డ్యామేజ్ అయిపోయింది, ఓ పెద్ద మట్టి దుమ్ము లేచింది. ఆ దుమ్ము అయిపోయే లోపల, ఆ డస్ట్ సెటిల్ అయ్యే లోపల 30 మందికి మృత్యు ఆలింగనం చేసుకున్నది అని చెప్పి చెప్తున్నారు. అందులో దురదృష్టకరమైందంటే చాలా మంది మహిళలు ఉన్నారు అని చెప్తున్నారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఆ ఎర్ర జెండా పట్టుకొచ్చిన యువకులు ఎవరు? ఇప్పుడు మీరు అంటారు అవు గిరీష్ నువ్వు ఇప్పుడు ఇవన్నీ మాట్లాడు, మళ్ళీ దాని మీద చర్చ జరగాలేదు. అక్కడ చూసినోళ్ళు మాట్లాడుతున్నారు. లక్ష్మి అని ఒక యువతి ఛత్రపూర్ నుంచి వచ్చిన ఎంపీ నుంచి వచ్చిన యువతి చూసుకుంటా చెప్తున్నది. ఈ సడన్ గా ఈ యువకులు వచ్చిండ్రు, డిసపియర్ అయిపోయినారు. దాని తర్వాత ఒక పెద్ద కియాస్క్ అయిన తర్వాత అందరూ ఈ దుర్ఘటనకు గురైండ్రు. ప్రయాగ్రాజ్ డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్ కూడా ఏమని చెప్పిండంటే, ఘాట్ల దగ్గర పండుకోకుండ్రి అని చెప్పి రోజు చెప్తూనే ఉన్నాడు. అయినా ఘాట్ల దగ్గర వన్నారు. మళ్ళీ దీని మీద ఏం మాట్లాడతారు? ఆడ ఉన్న జనాభా ఎంత తెలుసా ఫ్రెండ్స్? సుమారు 7.5 కోట్ల జనాభా. అంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 50% ఆఫ్ ది అమెరికన్ పాపులేషన్ ఉంటుందా? ఆరాంగా ఉంటుంది. నాకు తెలిసి 2 తెలుగు రాష్ట్రాలది కలిపితే కూడా పాపులేషన్ అవుతుంది 7.5 కోట్లు. అంత జనాభా ఒక ఏమంటారు 40 హెక్టార్
హెక్టార్ల స్థలంలో మొత్తము దీన్ని అరేంజ్ చేస్తున్నారు అని అంటే 7.5 కోట్ల మందిని ఆ రోజు ఒక్కరోజు మేనేజ్ చేసిరానంటే షేడ్స్ ఆఫ్ కుమ్ అండ్ వల్జర్స్ ఆర్ కీపింగ్ ది విజిల్ థాట్ ప్రాసెస్ ఏదో మాట్లాడతారు కదా. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే శ్రద్ధ భక్తి అని అనేది మన అందరు నాపింది. మన నిష్ఠ మన శ్రద్ధ మళ్ళా మనకు సహనం నేర్పింది. అంత పెద్ద దుర్ఘటన జరిగిన తర్వాత కూడా 7.5 కోట్ల మంది మళ్ళా స్నానం ఆచరించారంటే ఆ భక్తి ఎంత పవిత్రమైనది అని అనేది మీరు ఆలోచించాలి. అసలు ఎవరు ఈ ఎర్రజెండాలు పట్టుకొని వచ్చిన పోరలు ఎందుకు మాట్లాడుతున్నారు అని అనేది ఇలా మనం బాగా కొంచెం మనం డీప్గా పోయి చూస్తే ఆధారాలతోనే మీ చిత్రగుప్తు కాబట్టి ఇది నేను మాట్లాడతలేను. ఒక బ్లాగులో వచ్చిన కథనం తీసుకున్నా. ఒక ట్రాజడీ ఒక ఆపర్చునిటీ మిస్ అయిందని అంటున్నారు ఆపోజిషన్ వాళ్ళు. డ్యామేజ్ ఎక్కువయ్యేది ఉండే తక్కువైంది అని అన్నట్టు ఒక ఆపర్చునిటీ మిస్ అయినామని చెప్తున్నారు. ఒక సివిక్ సెన్స్ ల్యాక్ అయిందని అంటున్నారు. ఎందుకు అని అంటే ఒక బ్యారికేడ్స్ ఇట్లా దుంకుకుంటా పోలీసు వాళ్ళు వాళ్ళని ఆపుతున్నారు అని అంటే కొంతమంది ఎంతో మంది ఇక్కడికి బయటకు వచ్చారు. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆకాంక్ష రాణా స్టేటెడ్ ఆన్ ది సంగం రోడ్స్ స్టాంపీడ్ లైక్ సిచ్యువేషన్ అరోజ్ ఆఫ్టర్ సమ్ బ్రోక్ ది బ్యారియర్స్ ఆఫ్ క్రౌడ్ కంట్రోల్. అసలు ఎవడు బ్యారియర్లను బ్రేక్ చేశాడు? సుమారు 7.5 కోట్లను అంటే 1/3 ఆఫ్ ది యుఎస్ పాపులేషన్ అని చెప్తున్నారు. అంత పాపులేషన్ ని ఒక 40 హెక్టార్ల జాగా కంట్రోల్ చేసింది అని అంటే దాన్ని ఏమనాలా? అక్కడ ఉన్న కమిషనర్లు అంతా అమృత్ స్నాన్ దగ్గర పోతున్నప్పుడు ఘాట్ల దగ్గర వండుకోవద్దు అని చెప్పి అనౌన్స్మెంట్లు కూడా ఇస్తున్నారు. పోల్ నంబర్ 165 దగ్గర ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ ఏవైతే ఉండేనో అవి సేఫ్ ఇన్ఫ్లక్స్ ఆఫ్ ది క్రౌడ్ ఉండేనో. బట్ అక్కడ ప్రొలాంగ్ వెయిటింగ్ టైం కాగానే కొంతమంది యువకులు వచ్చి స్లోగన్లతో ఎందుకు వచ్చిండ్రు అని అనేది ఒక పెద్ద $1 మిలియన్ క్వశ్చన్ అయింది. ఇదంతా పెద్ద ఆపర్చునిటీని ఇట్లా గద్దల లెక్క కాకుల లెక్క పిక్క తిందాం, భారత్ ని మలైన్ చేద్దాం, పాశ్చాత్య మీడియాతో చేతులు కలిపి భారత్ ని అల్లకల్లోలం చేద్దాం. తోటి హిందువులే దీని మీద కమెంట్ చేస్తారు చూడు. మీ బతుకులల్ల మనువడ మీ పుట్టుకలల్ల మనువడ ఆడ కమెంట్ పెట్టినోడికి చెప్తున్నా. అదే బీజేపీకి చేస్తలేనరా నేను ఫాల్తుగా. నేను ఇదే బీజేపీని ఎన్నోసార్లు మాట్లాడినా. నువ్వు రేవంత్ రెడ్డి బాంచాను బతుకువి, నీ అయ్యనే ఒక పెద్ద బానిస. అందుకే బానిస బంతిపువ్వే పుడుతుంది కదా. నాకు మండుతున్నది ఎందుకు తెలుసా? ఒక హిందూ అయి హిందువుని కించపరుస్తారు చూడు. నీ పుట్టుక మీద నాకు ప్రాబ్లం అనిపిస్తున్నది. ఎందుకు రాను పుట్టి భూమి మీద అని. జనరల్గా నేను కమెంట్లు పట్టించుకోను. కాకపోతే ఇంత నా గద్దలై పీక్క తిననీకే. అరే ఓ ఫాల్తుగా రేవంత్ రెడ్డి ఇచ్చిన పర్మిషన్ సంధ్యా థియేటర్ దగ్గర కుంభు ఒకటేనా? యోగి ఆదిత్యనాథ్ మీ రేవంత్ రెడ్డి ఒకటేనారా? కాలు గోటికాడికి వనుకొస్తాడరా యోగి ఆదిత్యనాథ్ గారికి మీ రేవంత్ రెడ్డి? ఓ మాట అడుగుతున్నా. కంపేర్ ఇంత మేనేజ్ చేస్తాడు ఆ క్రౌడ్. సంధ్యా థియేటర్ ని మేనేజ్ చేయలేకపోయిండు. 144 సెక్షన్ పెట్టిండు. సిగ్గు శరం ఉండాలి మన కంపేర్ చేసి మాట్లాడడానికి. నువ్వు ఒక బీబీసీ గాడివి తెలంగాణలో, నీ పుట్టుకనే వేసి ఉంటుంది. నిన్ను అన్నందుకు నీ తల్లిదండ్రులు కూడా ఉండాలి సిగ్గు తప్పినోడ. ఇదే పంచాయతీ ఏం పెట్టి నేర్పిర్రా నీ అయ్యా నీకు? నాకు అర్థం కాదు కానీ చిల్లరగాళ్ళు అంతా జమైనరు. అన్ని రాజకీయ ముద్దాలే. మళ్ళీ అయింది ఏం పిక్కట్టలు కట్టిర్రా? ముత్యాలమ్మ గుడి దగ్గర ఏమైంది? ఎస్ఐటీ పెట్టిండు నీ ముఖ్యమంత్రి. ఏడదాకా పోయింది అది వేరే విషయం. మా వాళ్ళకు కూడా సిగ్గులేవు. 2 మంత్రులు ఉన్నారు ఇక్కడ మాకు. వాళ్ళు కూడా అడగారు ఎస్ఐటీ పెట్టినావు ఏమైంది రేవంత్ రెడ్డి అని. సిగ్గు తప్పినోడ మళ్ళీ హిందూ పుట్టుక పుట్టినావు కదరా నువ్వు, నీకేమైందిరా? ఆ కమెంట్ పెట్టినోనికి అడుగుతున్నా. నీకు మండాలు నా కొడుక అయ్యాల చిల్లర నా కొడుకులంతా. ఇగో బీబీసీ ఓడు చూడు ఎట్లా రాస్తున్నాడు, బీబీఎస్ ఓడు చూడు ఎట్లా రాస్తున్నాడు. ఇగో ఇడు చూడు మొహమ్మద్ హుజాఫియా అనంట. ఆడే నీ అన్నాయుడు. నువ్వు ముసుగేసుకొని బతుకుతున్నావు రా హిందూ సమాజంలో. నీ వస్తుంటాడు వాడు ఏమంటుండు చూడు. పీపుల్ నీకు లేదు నీ అయ్యకు లేదు కమెంట్లు పెడతాడు. ఇది ఎట్లా మలైన్ చేస్తున్నాడు చూడు దేశాన్ని. అరే ఒకటి గుర్తుపెట్టుకో, ఏదైనా డిజాస్టర్ అయితే ఇవాళ నా భారత్ వాయుసేననో లేకపోతే నౌకాదళమో పోవాల్సి వస్తుంది. యావత్ ప్రపంచానికి దిక్సూచి నా దేశం అయింది. ఇవాళ డిజాస్టర్ మేనేజ్మెంట్లలో తోపెవడు అని అంటే భారత్ అయిందిరా. 7.5 కోట్ల పాపులేషన్ని మేనేజ్ చేస్తుందాడా. బరాబర్ బయాజ్ ఉంటా డంకేపే చోటు ఉంటా. నీకు అడ్మినిస్ట్రేషన్ ఇస్తాను మేనేజ్ అయ్యి. నీ ఇల్లే నీకు చక్కగా మేనేజ్ కాదు. రేవంత్ రెడ్డిని అనొద్దు. ఎందుకు అనొద్దురా భయ్? బరాబర్ అంటారు తప్పు చేస్తే. అదే రేవంత్ రెడ్డిని పొగిడిన రోజులు కూడా ఉన్నాయి చిత్రగుప్తులో. మేము ఇప్పుడు కట్టాలు కడతలేడా? నేను ఇజ్జెత్తా అని మళ్ళీ ఏం చేస్తున్నా అడిగినాం. అడగొద్దిల్లని బాంచన్ బతుకులు మోచై నీళ్ళు తాగే కుటుంబాలలో పుట్టిన వాళ్ళు మీరంతా. ఆనాడు మీ వల్లనే మొఘల్ సల్తనత్ వచ్చింది. ఇవాళ మీ వల్లనే మాట్లాడేటోడు కూడా మొగతనం పోతుంది అంటే మీ వల్ల. అది ప్రాబ్లం నాకు. దీనికి సమాధానం చెప్పరా ఫాల్తు కానీ. ఇక్కడ చూడు. దాని తర్వాత వివిఐపివి అవన్నీ చేసిడు. ఓ కశ్మీర్ ఇది చూడు ఎట్లా రాసిండు. ఎ డెత్ ఈజ్ అన్టోల్డ్ ఏ లాస్ అవర్ ఫ్యామిలీ ఎంటైర్ కంట్రీ హస్ బికమ్స్ టుగెదర్ కండోలెన్సెస్ అండ్ మేక్. నీకు ఏదైనా సాధ్యమైతే నువ్వు పరామర్శ చేయి.
అక్కడి నుంచి అక్కడ దర్శనం చేసుకున్న తన భర్త, ఒక భార్య, తను సంకల్పం కట్టుకొని నిర్భయంగా మాట్లాడే ఈ చిత్రగుప్తుకి సందేశం అందిద్దాం. అక్కడ ఒక చిన్న తొక్కిసలాట జరిగింది, అది కూడా ఒక గుంపు వల్ల జరిగింది. గిరీష్, ఐఎమ్ షేరింగ్ మై వాయిస్ బేస్డ్ అపాన్ ది ఎవిడెన్స్ గివెన్ బై మై హస్బెండ్ అని చెప్పి రాత్రి పొద్దంతా ఉద్యోగం చేసి రాత్రి తన పని ముగించుకొని అట్లీస్ట్ ఒక 5 minutes టైం తీసి చిత్రగుప్తుకి వాలంటీర్ అయి పనిచేసిరు చూడు, అట్లాంటి వాళ్ళకు మేము పాదాభివందనం చేస్తాం రా. నీ లెక్క కాదు, బురద జల్లే ప్రయత్నం కాదు. ఎస్, తప్పయింది, కాదని అంటలే నేను, తప్పయింది, నేను అది ఏం పెద్ద సమర్థిస్తలేను. బట్ దాని మీద చర్య జరుగుతున్నది. నీ ముఖ్యమంత్రి ఎస్ఐటి వేసిండు చూడు, ఎస్ఐటి వేసి కూర్చున్నాడా డావోస్లా న్యూక్లియర్ ఫిషన్ కోసం. మళ్ళీ దాని మీద మాట్లాడు. నీ ముఖ్యమంత్రి హనుమంతుడు విగ్రహం గాలిపోతుంటే ఒక్క దగ్గర మాట్లాడలే, అది మాట్లాడు. నీ ముఖ్యమంత్రి ఫోన్ ట్యాపింగ్ కేసులలో లోపాలేస్తానన్నాడు, ఏమాయ్ అది మాట్లాడు. ఈ ఫార్ములా రేస్లలో ఇగో జైల్ అగో జైల్. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా పోటీడు కదా, ఏం బీకిరు మీరు చెప్పు, మాట్లాడు. పొద్దున మార్నింగ్ న్యూస్కి వస్తలేనని అంటారు కదా ఫ్రెండ్స్, దీని తప్ప ఇంకేమైనా మార్నింగ్ న్యూస్ ఉంటుందా చెప్పురు మీరు. కులగానే అని అన్నాడు, ఇప్పుడు మేము సబ్మిట్ చేసినామని అన్నాడు. ఓ రేవంత్ రెడ్డి, రెండవ ముఖ్యమంత్రి, అనుభవం లేని ముఖ్యమంత్రి, నేను మీకు చెప్తున్నా ఏంది తెలుసా, మా ఇంటికాడ కూడా స్టిక్కర్ పెట్టిరు, సర్వే కాలే, సర్వే అయిన పేపర్లు ఫ్లైఓవర్ దగ్గర ఎగిరినాయి. ఆ సిగ్గు తప్పినోడుకు నేను బాంచన్ బతుకున్నాడు కదా ఆడే వాళ్ళు చెప్పరా రే, చెప్పు రేవంత్ రెడ్డి గారికి, చెప్పు రేవంత్ రెడ్డి గారికి. మీ అసమర్థత మాట్లాడుతూ భూమాత ఎత్తానన్నాడు కదరా ధరణి పోర్టల్, ఏం చేసిండ్రా చాయ్ బిస్కెట్ల ఖర్చు ఇప్పుడు కోట్ల రూపాయలు అయి ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ ధరణిని తీసుకొచ్చి భూమాతలో కలిపిండి, ఇప్పుడు పేపర్లలో కూడా వచ్చినాయి కదరా. అసలు అది రిజిస్ట్రేషన్కి నోసుకొని భూములు రిజిస్ట్రేషన్లు అయిపోయి ధరణి పోర్టల్లో, మళ్ళీ దాన్ని ఏం సవరించిర్రా మీ రేవంత్ రెడ్డి. పొగడానికి ఒక సందర్భం ఉండాలి కదా నీ బాంచన్ బతుకుల మనవాడ. ఏం పెంపగబరా మీది నాకు అర్థం కాదు. పీక్తారా, ఏం పీక్తారా, ఉంటుంటే పీక్తాం గంతే కదరా. అవుతుంది ఏంది ఫ్రెండ్స్. ఇట్లా చాలామంది మనని కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు, జాగ్రత్తగా ఉండాలా.